ఇటీవల వరుసగా కొన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం గురించి అందరికీ తెలిసిందే. శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజైన ధ్వజారోహణం నాడు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకా కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బ్రహ్మోత్సవాల తొలి రోజున ఇలా జరిగిందేమిటని భక్తులు చర్చించుకున్నారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన కొంతమంది భక్తులు చెప్పులు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భద్రతా సిబ్బంది 3 చోట్ల తనిఖీలు చేసినా కూడా ఇది గుర్తించకపోవడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై టీటీడీ సీరియస్ చర్యలు తీసుకుంటూ 7 సిబ్బందిని సస్పెండ్ చేసింది. తిరుమల ఆలయంపై విమానాలు ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధం. అయితే ఇటీవల తరచుగా విమానాలు ఆలయం మీదుగా వెళుతున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీటీడీ ఇప్పటికే కేంద్ర విమానయాన సంస్థకు లేఖ రాసింది. పాప వినాశనంలో ఫారెస్టు అధికారుల బోట్లను ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇది పర్యాటక ప్రదేశం కాదని, పవిత్రమైన ఆధ్యాత్మిక స్థలమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమలలో మరో ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో భక్తులు డ్రోన్ కెమెరా వినియోగించారు. మహారాష్ట్రకు చెందిన భక్తుడు దాదాపు 10 నిమిషాలు డ్రోన్ కెమెరా ద్వారా ఆలయ పరిసరాలను చిత్రీకరించారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుణ్ణి పట్టుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం భక్తుణ్ణి అరెస్ట్ చేశారు. ఈ వరుస ఘటనలు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ ఈ విషయాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు బదిలీలు జరగడం కూడా కొంత గందరగోళానికి దారితీస్తుందని భావిస్తున్నారు. శాశ్వత CVSO లేకపోవడం కూడా భద్రతా చర్యలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.